భారతదేశంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐటీఎస్ ఇలా గ్రూప్ 1 అధికారులుగా యూపీపీఎస్సీ ద్వారా సెలెక్ట్ చేయబడిన వారు దేశంలో పరిపాలన చేయడానికి అర్హులుగా అధికారులుగా పనిచేస్తారు. ఐఏఎస్ అధికారులుగా వికలాంగులను సెలెక్ట్ చేయవద్దని, రిజర్వేషన్లు ఐఏఎస్ విషయంలో అమలు చేయవద్దన్న శిల్పా సబర్వాల్ మాటలు ప్రముఖంగా అప్పట్లో వార్తల్లో వైరల్గా మారిన విషయం తెలిసిందే. యాక్టివ్ అధికారినిగా అప్పటి కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ఓ వెలుగు వెలిగిన అధికారినిగా ప్రజల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించి ఎన్నో పనులు చేసినటువంటి మూలంగా ఆమెకు మంచి పేరు వచ్చింది. ఈ మధ్య వికలాంగుల రిజర్వేషన్ల అంశంపై మాట్లాడడంతో వివాదాస్పదంగా మారిన స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు. ఐఏఎస్ కోచింగ్ సెంటర్ల లెక్చరర్లు తీవ్రంగా విభేదించి అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వికలాంగుల హక్కుల సంఘాలు, మేధావులు, మిగతా రంగాలలోని మేధావులు అందరూ అభ్యంతరం వ్యక్తం చేసినారు. సామాజిక మాధ్యమంలో పెద్ద దుమారమే లేపిందని చెప్పుకోవచ్చు. చివరకు కోర్టు వరకు వెళ్ళిన వికలాంగుల అంశం. తెలంగాణ హైకోర్టు సోమవారం స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై పిటిషన్ దాఖలైన అంశం పరిశీలించి అనంతరం పిటిషన్ కొట్టివేయడంతో వివాదానికి తెరపడినట్లుగా తెలుస్తుంది. పౌరులకు వ్యక్తిగతంగా మాట్లాడే స్వేచ్ఛ అనే విషయం మీద ఆమె వ్యక్తిగత మాటలు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, భావ ప్రకటన అని పిటిషన్లో చట్టపరంగా న్యాయపరమైన అంశాలు బలంగా ఉన్నాయని కోర్టు భావించడం లేదంటూ స్మితా సబర్వాల్ ఎవరికి హక్కులకు భంగం కలిగించలేదని, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా స్మితా సబర్వాల్ మాట్లాడినట్లుగా ఎక్కడా లేదని, ఈ విషయంపై ఎలాంటి ఉత్తర్వులు ఇయ్యలేమని స్పష్టం చేసిన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావులతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టగా పిటిషనరు కొప్పుల వసుంధర అభ్యంతరం వ్యక్తం చేస్తూ చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా కోర్టు వారు ప్రభుత్వాన్ని ఆదేశించాలనే వాదనను పిటిషనర్ తరపు న్యాయవాది వై స్వరూప్ సాయి వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్లో పేర్కొన్న అంశాన్ని పరిశీలిస్తే చట్టపరంగా విచారణ జరిపే అంశాలు ఏవీ లేవంటూ పిటిషన్ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ధర్మాసనం